Hi everyone, welcome back to our YouTube channel Stories of PS. నా పేరు శుభశ్రీ, మా హస్బెండ్ పేరు ప్రసాద్. సో దట్స్ హౌ స్టోరీస్ ఆఫ్ పిఎస్ స్టార్ట్. మేము మాల్కి వెళ్ళింది ఈద్ టైం కాబట్టి అక్కడ ఫుల్ రష్గా ఉంది, మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఒక ట్రూప్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇది మిడిల్ ఆఫ్ ద మాల్ అనమాట, మీకు కనిపిస్తుంది. అండ్ పిల్లలు కూడా ఇక్కడ చాలామంది డ్రెస్అప్ అయి వచ్చారు. ఐ థింక్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు కూడా ఉన్నాయి. అండ్ అట్రాక్షన్ కోసం ఇక్కడ బొమ్మల్ని కూడా పెట్టారు, మీకు కనిపిస్తుంది అది కూడా. అండ్ నేను యాక్చువల్లీ రా క్లిప్స్ పెడదామని అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో పెడతానా లేదా అని, బికాస్ కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్. మిడిల్ ఆఫ్ ద మాల్ అని చెప్పాను కదా, దాని పైన వ్యూ అనమాట ఇది, ఇలా ఉంది. అండ్ ఈ లైటింగ్స్ గురించి అదే మాట్లాడుకున్నాం, చాలా బాగున్నాయి ఆ పైన లైటింగ్స్ అండ్ అవి. ఈద్ టైం కాబట్టి స్పెషల్గా చాలా అట్రాక్టివ్ లైట్స్ అన్నీ పెట్టారనమాట ఇక్కడ, అవన్నీ కొంచెం బాగా అనిపించాయి. ఇది ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మాల్ అంట. ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 1.5 కిలోమీటర్స్ ఉంది మాల్, చాలా పెద్దది మాల్. మేము యాక్చువల్గా ఫుల్గా చూడలేదు, ఎందుకంటే అంత టైం లేదు. అండ్ ఇక్కడ చూస్తే పిల్లలు పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉందన్నమాట. మేము అటు చూస్తున్నాం, బట్ చాలా క్రౌడ్ ఉన్నారు, మాకంత కష్టమైపోయింది అది దాని నుంచి లోపలికి వెళ్ళి చూడాలంటే. బట్ స్టిల్ వి మేనేజ్డ్. ఇంకా అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని ఈ పైనకు వచ్చేసామన్నమాట. పైకి వస్తే ఇక్కడ యాక్చువల్లీ ఏమి షాప్స్ అవి అంటే స్టోర్స్ అవి ఏం లేవు, బట్ జస్ట్ డిస్ప్లేస్ ఉన్నాయి. అండ్ పిక్చర్స్ అవి చాలా బాగా వచ్చాయి ఇక్కడ తీసుకున్నాం. లాస్ట్లో పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి పిక్చర్ తీస్తున్నారు. అండ్ మేము జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి, లైక్ ఆల్డో, ఇంకా ఫర్ ఎవర్ న్యూ, సఫోరా, అవి కొన్ని స్టోర్స్ ఉన్నాయి, అలాంటివి కొన్ని ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హడావిడి అయితే మామూలుగా లేదు అసలు. ఫుల్ యాక్చువల్గా అంటే నేటివ్స్ని చూడాలి అనుకుంటే ఇలాంటి మాల్స్లో అయితే బాగా ఎక్కువ నేటివ్స్ కనిపిస్తారు. అండ్ పైన ఆర్ట్ వర్క్ చూపిస్తారు, లైక్ ఆ ఆర్ట్ వర్క్ అండ్ ఈ లైటింగ్స్ అవి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత హ్యాపెనింగ్ ఉందో ఇక్కడ అసలు. అలా మేము నడుచుకుంటూ వస్తున్నాం అనమాట, ఈ వ్యూ అంతా చూసుకుంటూ. నేను అడుగుతున్నాను సెఫోరాకి వెళ్ళినా అని మా హస్బెండ్ని, బికాజ్ మనం వెళ్తే లోపలికి రాము. అండ్ లోపల కూడా చాలా రష్గా ఉన్నారు, అస్సలు వదలట్లేదు. లోపలికి వెళ్తే కొనుక్కుని వచ్చేంత వరకు రానిచ్చేలా లేరు. సో అలా వెళ్ళి చూస్తున్నాం. ఈ సెఫోరా దాటి కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఫుల్ స్మోక్, అక్కడంతా ఫుల్ స్మోక్ నిండిపోయింది. అండ్ ఫైర్ అలారం కూడా వస్తుంది. చూస్తే మీరు అక్కడ టీ క్లబ్ దగ్గర చూసారు కదా మీరు, అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నారు అక్కడ నుంచి. సో కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అన్నారు అనుకుని మేమేమనుకున్నామంటే అటు నుంచి లేక్ వ్యూ ఉంటుంది, సో అలాగా ముందుకి వెళ్ళిపోయాము అలా. బట్ అక్కడ నుంచి అందరినీ క్రౌడ్ని మూవ్ చేస్తున్నారు, బట్ బయటకు వచ్చేస్తుంది ఆ స్మోక్ అంతా. సో మేము బయటకు వచ్చేసాం లేక్ వ్యూ దగ్గరికి. అక్కడ చూస్తే యాక్చువల్గా అక్కడికి కూడా ఫైర్ అలారమ్స్ వినిపిస్తున్నాయి. చూస్తే పీపుల్ అందరూ ఫాస్ట్గా వెళ్తూ కనిపించారు. బట్ మేము సరే ఇక్కడ చూద్దాం, ఇక్కడ వ్యూ అన్న చూద్దాం అనుకుని అలా వచ్చామన్నమాట బయటికి. అండ్ బహ్రెయిన్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడ మాత్రం పిక్చర్ కంపల్సరీ, ఎందుకంటే ఈ వ్యూ అంత బాగుంటుంది మరి. అండ్ బోట్ రైడ్ కూడా కంపల్సరీ. సో ఇక్కడే అనమాట బోట్ రైడ్ మాకు మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది అంటే మేము ఇక్కడ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేశారు. ఎందుకంటే ఐ థింక్ అక్కడ సీరియస్ థింగ్ ఏదో జరిగింది, సీరియస్గానే ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అక్కడ. సో వెళ్ళిపోండి అని ఇంకా అందరినీ క్లియర్ చేసేస్తున్నారు అక్కడ, బికాజ్ ఇట్ మైట్ బి హార్మ్ఫుల్ కదా. సో ఎక్కువ చిన్నపిల్లలతో పాటు ఉన్నారు, ఎందుకంటే ఈ టైం అండ్ వీకెండ్ కావడంతో
చాలామంది అక్కడ ఉన్నారు. కానీ ఆ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మాకైతే అసలు ఇంకా అక్కడే ఉండాలనిపించింది. కానీ ఫైర్ అలారం వల్ల ఇంకా మేము ఉండలేకపోయాం. యాక్చువల్గా బోట్ కూడా ఎక్కుదాం అనుకున్నాం, కానీ మిస్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి అసలు మొత్తం స్టోర్స్ అన్నిటినీ అలా జస్ట్ అలా వేకెంట్గా వదిలేసి జస్ట్ బయటికి వెళ్ళిపోయారు అంతే. చూస్తున్నారు కదా, బయటకు వచ్చాము. ఇక్కడ మొత్తం జనం ఇంకా ఒకేసారి లోపల నుంచి క్రౌడ్ అంతా బయటకు వచ్చేసరికి ఇంకా ఎలా వెళ్తాము అంటే అంతమంది క్రౌడ్ ఉండేటప్పటికీ వెహికల్స్ అవి కూడా బ్లాక్ అయిపోయాయి అక్కడ. బట్ ఇంకా వాళ్ళకు కూడా ఆప్షన్ లేదు, ఏం చేస్తారు. మేము కూడా సరే ఇంకేం చేయలేమని క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. బట్ బుక్ చేసుకోవడానికి కూడా క్యాబ్ రావడానికి కూడా అక్కడ అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బికాస్ ఒకేసారి మాల్లో ఉన్న అందరూ ఒకేసారి బయటకు వచ్చేయడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. సో మేము బయట వరకు ఆల్మోస్ట్ బయటకి నడుచుకుంటూ వచ్చేసినాం. నేను అదే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా, మొత్తం వెహికల్స్తో స్టాప్ అయిపోయింది. నడుస్తూ అలా బయటకు వచ్చేసాము ఇంకా. సో ఇంకా అంతే ఈ వీడియో కోసం. అండ్ పిక్చర్స్ తీసుకున్నవన్నీ యాజ్ పర్ ట్రెడిషన్స్ ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. Thanks for watching. Please like, share, subscribe to our channel.